నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన పూర్ణిమ జగలతా గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా చిన్న కుమారుడు ధనవంత్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు అతనికి ఒక బాధాకరమైన అనారోగ్య పరిస్థితి ఉండేది. ఎవరైనా అతని చేతి నుండి ఏదైనా వస్తువును బలవంతంగా లాక్కుంటే అతను దానిని భరించలేక వెంటనే స్పృహ కోల్పోయేవాడు. అలా జరిగినప్పుడు అతని చర్మం నీలిరంగులోకి మారేది. ఇది నాకు అపారమైన ఆందోళనను ఇంకా తీవ్రమైన మానసిక వేదనను కలిగించేది. మేము చాలామంది వైద్యులను సంప్రదించాము, అనేక వైద్య పరీక్షలు చేయించాము. కానీ అతని అనారోగ్యానికి కారణం ఎవరూ గుర్తించలేకపోయారు. నా జీవితంలోని ఈ బాధాకరమైన సమయంలో మాకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గురించి తెలిసింది. ఆశ విశ్వాసంతో మేము దర్శనం కోసం ఏకత్వ దేవాలయానికి వెళ్ళాము. దర్శనం తర్వాత సత్యలోకంలో జరిగే నవరాత్రి హోమంలో పాల్గొని మా కుమారుడు కోలుకోవాలని ప్రార్థించమని మాకు సలహా ఇచ్చారు. నా హృదయంలో దృఢ సంకల్పంతో నేను హోమంలో పాల్గొని అతను స్వస్థత పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. హోమం జరుగుతున్నప్పుడు సత్యలోకంలో ఉండగా ఒక సంఘటన జరిగింది. ఎవరో అకస్మాత్తుగా మా కుమారుడి చేతిలో ఉన్న ఒక బొమ్మను లాక్కున్నారు. దాంతో అతను వెంటనే స్పృహ కోల్పోయాడు. ప్రథమ చికిత్స తర్వాత అతనికి స్పృహ తిరిగి వచ్చింది. దర్శనం సమయంలో మా కుమారుడికి ఇలాంటి సంఘటన మళ్లీ జరగకూడదని, అతను ఈ పరిస్థితి నుండి పూర్తిగా విముక్తి పొందాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. హోమం యొక్క దైవానుగ్రహం వల్ల శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపారమైన ఆశీస్సుల వల్ల ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మా కుమారుడు షాకు కారణంగా మళ్లీ ఎప్పుడూ స్పృహ కోల్పోలేదు. ఆ రోజు నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మా జీవితాలలో సర్వోన్నత మార్గదర్శక దైవంగా ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకంగా నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాదపద్మాలకు నేను ఎల్లవేళలా అనంత కోటి కృతజ్ఞతలను అర్పిస్తున్నాను.